అయినప్పటికీ ఏ అంశమైనప్పటికీ ప్రత్యేకంగా జనసేనని టార్గెట్ చేసినారు. ఇతను చేసింది తప్పు, ఇతను విలువైన సమయాన్ని ఆ నియోజకవర్గ ప్రజలకి కేటాయించాల్సింది పోయి ఇలాంటి పనికిమాలిన పనులు చేయడంలో ఇప్పుడు నిర్ధారించిన దాంట్లో శివశంకర్ గారు ఖచ్చితంగా ఇతని తప్పు నిర్ధారిస్తే నిర్మోహమాటంగా పార్టీ నుంచి ఎత్తి బయటేస్తారండి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇకపోతే వినూత గారు, కోట గారు ఏదైతే మాట్లాడదామని అవకాశం వస్తున్నా ఎందుకు ఇవ్వట్లేదంటే, ఒకవేళ తప్పు చేసినా ఒప్పు చేసినా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడితే చల్లబడిపోతారు, మెత్తగా మాట్లాడేస్తారు అనుకునే వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు స్ట్రిక్ట్ గా ఉంటారు. చాలా జాగ్రత్తగా నిబద్ధతగా ఉండాలా. చిన్న ఎలిగేషన్ వచ్చినా ఉపేక్షించడు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీకు ఇచ్చిన పదవిని గాని అవకాశాన్ని గాని మీరు సద్వినియోగం చేసుకోవాలనేటటువంటి ఒక మెసేజ్ ఇస్తున్నారు సార్. దాంట్లో ఆయన స్ట్రిక్ట్ గా ఉన్నారనేదే వాస్తవం. కానీ అవతల వాళ్ళు మంచి వాళ్ళే చెడ్డ వాళ్ళది కాదు, వాళ్ళది వాళ్ళు నిరూపించుకుంటారు. ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ వెలుగులోకి వస్తారు సార్. దీంట్లో కూడా ఒక మంచి 3 మెన్ కమిటీని ఏర్పాటు చేసినారు. దాంట్లో అతని తప్పు ఉందని తెలిస్తే ఆమె ఎవరు ట్రాప్ చేసినా సార్ ఆమె ట్రాప్ లో ఇతను పడకూడదు. అంత ఖాళీగా ఎందుకుంటున్నాడు సార్? నియోజకవర్గ సమస్యలు, అసెంబ్లీ సమస్యలు, మా జనవాణి సమస్యలు, రోడ్లు లేవు సరిగా, ఇవి లేవు, ఇవన్నీ చూసుకోకుండా ఆవిడతో వీడియో కాల్లో కేటాయించే సమయం అలా, ఆవిడతో హనీ ట్రాప్ లో పడ్డాలా, అర్ధరాత్రులు ఆవిడ ఇంటికి రావడాలా, అంత టైం ఎక్కడుంది? అందరికీ రాని అవకాశం మీకు వచ్చింది కదా. వచ్చినప్పుడు ఎంత సద్వినియోగం చేసుకోవాలా? అన్న పేరు చెడిపోతలా? పార్టీని ఎంత కష్టపడి కాపాడుతున్న వ్యక్తికి ఈ రోజు మనం చెడ్డ పేరు తీసుకొస్తున్నాం అంటే ఎంత తప్పు? తప్పు ఆవిడది 100% ఉన్నా 1% కూడా మీది ఉండకూడదు. మీరు సాధారణ కార్యకర్త కాదు, ఒక కీలక స్థాయిలో అందరినీ దాటి 21 సీట్లలో మీకు లాటరీ తగిలింది. ఆ అద్భుత అవకాశం మీకు వచ్చింది. దాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఇలాంటి చెత్త పనులు చేస్తే పార్టీకి చెడ్డ పేరు కదా సార్. సో ఖచ్చితంగా స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకుంటాడు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈ కాస్త గ్యాప్ లో బయటకు వచ్చిన ప్రతి ఒక్కరు ముసుగులు బయటకు వస్తాయి. తాతకి దగ్గులు నేర్పించక్కర్లా, ఆయనకి బాధ్యతలు చెప్పక్కర్లా, మీడియా ముందు మైకులు బద్దలు కొడుతున్నటువంటి యాంకర్లకో పార్టీ వాళ్ళకో లేకపోతే ఇంకొకరికో చెప్తున్నాం, ఆయన అన్ని చేస్తాడు. కొంచెం టైం తీసుకుంటున్నాడు. అయ్యప్ప గారు కంక్లూజన్ ఇవ్వండి. ఇక్కడ వీణ గారు ఏదైతే ఆమె తన అత్యాచారానికి గురైందని చెప్పి మోసపోయానని చెప్తున్నారో, ఫస్ట్ ఇమీడియట్ గా సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వైరల్ చేయడానికి, ప్రెస్ మీట్లు పెట్టడానికి ఉన్న సమయం కన్సర్న్స్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి తనకి ఏమైతే అన్యాయం జరిగిందో తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలతోటి ఎమ్మెల్యే గారి మీద ఇంతవరకు నేను ఎక్కడ ఫిర్యాదు చేశానని పేర్కొనకపోవడం శోచనీయం. ఫస్ట్ మహిళ ఏం చేయాలి? ఎక్కడైనా అన్యాయం జరిగినప్పుడు ఏం చేయాలి? పోలీస్ స్టేషన్ కి వెళ్ళి, కన్సర్న్స్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత నేను పలానా పోలీస్ స్టేషన్ లో ఇలా ఇచ్చాను, నాకు అయినప్పటికీ పోలీసు వారు న్యాయం చేయలేదు, అధికార పార్టీలో ఎమ్మెల్యే కాబట్టి నాకు అన్యాయం జరుగుతుందని ఆధారాలతోటి మీడియా ముందుకు వస్తే కొంచెం ఆమెకి మాటల్లో నిజం అనేది తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కర్ణాటకలో ఒక డీజీపీ గారి మీద కూడా ఇలాగ వేటు పడింది. ఆయన ఒక స్త్రీలోలుడు అని చెప్పి ఎవరు లేకపోయినా సరే, ఆ అమ్మాయి కంప్లైంట్ ఇవ్వకపోయినా సరే, అతను చేసేటువంటి స్త్రీ పట్ల ఉన్నటువంటి లోలతనం, ఆయన స్త్రీలను వలపరుచుకునే స్థానం, ఇవన్నీ కూడా బయట సామాజిక మాధ్యమాల్లో చక్కర కొట్టడం జరిగింది. అలాగే కర్ణాటకలో మీరు గమనించే ఉంటారు, దేవేగౌడు ప్రధానమంత్రి యొక్క మనవుడికి కూడా మొన్న యావజ్జీవ కారాగార శిక్ష ఒక అత్యాచారం కేసులో ఆయనకి పడడం కూడా జరిగింది. అంటే నాయకులు ఎవరు తప్పులు చేసినా అదే విధంగా చట్టాలు ఉండాలి. ఈ విషయంలో కనుక అతను ఖచ్చితంగా అతను క్రియేటివ్ సృష్టించారా, తనకే ఆమెకి ఉన్నటువంటి చనువుతో 2-3 ఫోటోలతో ఇంకా ఏమన్నా వీడియోలు సృష్టించారా, లేదు అవి నిజమైనటువంటి వీడియోలు తెలియాలంటే RFSL పంపించాలి, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కి కాల్ డేటా వెరిఫై చేయాలి. చాలా ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ మీదే వాళ్ళిద్దరు అనుకునే జరిగిందా, నిజంగా పెళ్లి చేసుకుంటా అన్నాడా, లేదా డబ్బుల కోసమే ఆమె ఆయన దగ్గరికి వెళ్ళిందా, లేకపోతే ఏదైనా ఒక్కొక్క వీక్నెస్ ఉంటుందండి. ఒకరికి ఒక్కొక్క సైకలాజికల్ వీక్నెస్ ఉంటుంది. అంత మాత్రం వీక్నెస్ ఉన్నంత మాత్రాన వాడు నిజమైనటువంటి ప్రధానాయకుడు కాకపోవటం ఇటువంటి ఏమి ఉండవండి. ఎక్కడో ఒక చోట బలహీనత ఉంటుంది, అది ఆయన బలహీనత అవ్వచ్చు, ఒకవేళ అవ్వకపోవచ్చు. అది అనేది ఇప్పుడు మట్టికి విచారణ దశలో ఉన్నది కాబట్టి పూర్తిగా అతను దోషి అని తేల్చలేము, నిర్దోషి అని తేల్చలేము. విచారణ పూర్తయి అతని దగ్గర ఉన్నటువంటి ఆధారాలు తేటతలం అయ్యి అతను నిజంగా ఆమె పట్ల అన్యాయం చేశాడా అని తేల్చవలసినటువంటి కమిటీ ఏదైతే ఉందో ఆధారాలు సేకరించి ఆ విచారణ పనిలో పడ్డది. కాబట్టి అంతవరకు కూడా ఇది సామాజిక మాధ్యమాల్లో ఆమె వెర్షన్, ఇన్ని వాళ్ళు ఆమె వెర్షన్, లేకపోతే మంత్రి ఎమ్మెల్యే గారు శ్రీధర్ గారి యొక్క తల్లి గారి వెర్షన్ అనేది కంట్రోల్ చేసేసి ఆ వీడియోలు ఇవన్నీ కూడా బయట పెట్టకుండా విచారణ పూర్తయ్యే వరకు కూడా ఎవరు కూడా ఎవరి మీద అలిగేషన్ చేసుకోవడం ఇవన్నీ చేయకుండా ఉండేలాగా పోలీసు వారి వ్యవస్థతోటి కట్టుదిట్టం చేయాలి.
దీనివల్ల ఆంధ్ర రాష్ట్రంలో అసలు ప్రజా సమస్యలన్నీ కూడా పక్కదారి పట్టేస్తున్నాయండి. ఇటువంటి లైమ్ లైట్ లోకి తీసుకొస్తున్నారు. అసలు ప్రజలకు కావాల్సినవి కూడా పక్కదారి పడుతున్నాయి. కాబట్టి ఈ అంశాన్ని పూర్తి స్థాయిలో ఫుల్ స్టాప్ పెట్టాలంటే సామాజిక మాధ్యమాల్లో ఒకరి మీద ఒకరు స్టేట్మెంట్లు ఇచ్చుకోవడం కానీ ఇవన్నీ చేస్తే పోలీసు వారు కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టాలి. అటువంటి వీడియోలు ఏవైతే ఉన్నాయో ఇమ్మీడియట్ గా అయ్యప్ప గారు అది పాసిబుల్ అవుతుందా? ఇప్పుడు జనసేనకు చెందినటువంటి ఎవరో ఒకళ్ళ కార్యకర్త నాయకుడితో ఒక చిన్న వీడియో రిలీజ్ అయింది అనుకోండి, అతను తిట్టే వీడియోనో లేకపోతే ఇట్లాంటి ఇల్లీగల్ సంబంధించిన వీడియోనో లేకపోతే కరప్షన్ చేస్తున్న వీడియోనో లేకపోతే ఇంకోటో ఇమీడియట్ గా అపోజిషన్ సంబంధించిన కార్యకర్తలందరూ కూడా చేతిలో ఫోన్ ఉంది, ట్విట్టర్, ఫేస్బుక్, యూట్యూబ్ అదే పనిలో ఉంటారు 24 గంటలు. అట్లానే వైసీపీ వాళ్ళు రిలీజ్ అయితే కూటమిలో వీళ్ళు అదే పనిలో ఉంటారు. ఇవన్నీ కట్టడి చేయాలంటే పోలీస్ వ్యవస్థకి నాకు తెలిసి అయితే అంత సమయం ఉండదు అనుకున్నాను నేను. ఒకే ఒక్క మాట అండి, రాష్ట్రం వరుపుల కమ్మయ్య బాబు గారు లాంటి నీతి నిజాయితీ కలిగినటువంటి నాయకుడు జనసేనలో టాప్ 5 లో ఉంటాడండి. ఆయన అటువంటి నాయకుడికి ప్రతిపాటి నియోజకవర్గంలో ఒక మహిళ పట్ల అన్యాయంగా ట్రీట్మెంట్ చేయలేదని చెప్పేసి ఆయన పదే ఫోన్ చేసి చెప్పినప్పటికీ కూడా నిర్లక్ష్యంగా వహించి ఒక మహిళ పట్ల అనారోగ్యం గురైనటువంటి మహిళ పట్ల వైద్యులు నిర్లక్ష్యంగా వహించడాన్ని ఆయన ఖండిస్తే దాన్ని సామాజిక మాధ్యమాల్లో పెట్టడం కారణంగా అతను పదవి కోల్పోయారు. ఆ దిగ్భ్రాంతితోటే ఆయన ఇటీవల మరణించడం కూడా జరిగింది. అంటే ఒక మంచి నాయకుడు ప్రజా సమస్యల పట్ల గట్టిగా మాట్లాడినా కూడా భయభ్రాంతికి గురయ్యేటువంటి ప్రమాదం కూడా ఉంది జనసేనలో ముఖ్యంగా. వేరే పార్టీలు అయితే అలా లేదండి. మస్తానా గారు కంక్లూజన్ ఇవ్వండి సార్. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ హయాంలో వాళ్ళ మీద వచ్చిన అలిగేషన్స్ మీద తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రికలు కావచ్చు, టీవీలు కావచ్చు, ఏ విధంగా అయితే యాగి చేశాయో ఇప్పుడు కూడా వైఎస్ఆర్సీపీకి ఒక ఆయుధంగా ఇది పరిణమించింది. ఇంద్రనీల్ రెడ్డి గారు చెప్పినట్టు అది ఖచ్చితంగా అడ్వాంటేజ్ తీసుకుంటారు. అయితే నేనేమంటానంటే భారత రాజ్యాంగం విషయం ఎంత గొప్పదంటే 3 సార్లు మన దేశంలో అతి పెద్దదైన ఉత్తరప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా చేశారు, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి గవర్నర్ గా చేశారు ఎన్డి తివారీ అనే వ్యక్తి. ఆయన ఇదే విధమైన సంబంధాలు వివాహేతర సంబంధం చేసి రోహిత్ శేఖర్ అనే అతని కంటే అతను డిఎన్ఏ టెస్ట్ కి రమ్మంటే చాలా ఏళ్ళు ఆయన వాయిదా వేస్తూ వచ్చారు. కానీ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్డి తివారీకి రోహిత్ శేఖర్ కి డిఎన్ఏ టెస్ట్ చేస్తే ఆయన కొడుకుగా నిరూపించబడినంత గొప్ప వ్యవస్థ మనకుంది ఇక్కడ. సో ఈ వ్యవస్థను మనం ఈ వీణా గారు కూడా ఉపయోగించుకోవచ్చు, ఎవరైనా ఉపయోగించుకోవచ్చు, దానిలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇప్పుడు వీణా గారు ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ఎలిగేషన్ చేయట్లా, అరవింద్ గారి మీద చేస్తారు. ఎవరి మీద చేయట్లేదు, చంద్రబాబు గారి మీద చేయట్లేదు, జగన్ గారి మీద చేయట్లేదు, ఎవరి మీద చేయట్లేదు. మీరు అన్నట్టు వాస్తవం కేవలం అరవింద్ గారి మీదే ఆవిడ చేసేటువంటి ఆరోపణలు, అంతేకాని ఏ నాయకుడి మీద ఆవిడ టచ్ చేయలేదు. సో కాబట్టి అవి నిజాల అబద్ధాలు అని చెప్పేసి ఎంక్వైరీ అయితే ఇమీడియట్ గా చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా దాన్ని కోరుకుంటా ఉన్నారు ఇలాంటి విషయాలు బయటకు వచ్చినప్పుడు. అంటే పవన్ కళ్యాణ్ గారి పేరుని ఆయన బద్నాం చేయాలనే యాంగిల్లో ఒక సెక్షన్ ఆఫ్ మీడియా చేస్తా ఉంటుంది ఇప్పుడు. అయితే ఇక్కడ వీణా విషయం ఏంటంటే ఆమె అరవింద్ గారి మీద మాత్రమే ఆరోపణలకు పరిమితమై ఉంది. అతన్ని శిక్షించాలి, నాకు డబ్బులు అక్కర్లేదు, అతనికి నాకు చేసిన అన్యాయానికి శిక్షించాలని మాత్రమే ప్రెస్ మీట్ లో డిమాండ్ చేసింది. అది మనం